అది పొడవైంది కాదు బాబు, ఎత్తైంది నాను. ఎత్తుకి పొడవకి నీ తేడా తెలియట్లేదు అని చెప్పి ఒక ఎద్దు అయితే చూడటానికి ఫోన్లో తీయటానికి సరిపోవట్లేదు. ఇది మరి ఎక్కువ లాంగ్ అంటే చూడలేరు కదా. అందరికీ నమస్తే. చూడవచ్చు మీరు ఈ ఏరియా కోకాపేట ఏరియా. ఇక్కడ సాఫ్ట్వేర్ ఆఫీసులు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇవ్వండి సాఫ్ట్వేర్ ఆఫీసులు అయితే. ఇదిగోండి హైటెక్ సిటీ మాదాపూరు ఆ ఏరియాలో ఉండే కదా, కొండాపూరు. ఈ కోకాపేట ఏరియాలో కూడా ఉన్నాయి. చూడవచ్చు మీరు ఏరియా. ఈ రోడ్లు ఇక్కడ రోడ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి రోడ్లు అయితే. ఇదిగోండి ముందు కనపడుతుంది కదా, అది 57 ఫ్లోర్లు అని ఇంతకుముందు మనం ఒక షార్ట్లో వీడియో పెట్టినాం. దగ్గర 60 లక్షల మంది అయితే చూశారు. అదే ఇంతకుముందు అక్కడ దగ్గర కూడా పెట్టిన వీడియోలో ఆ ఏరియాలో అక్కడ కూడా చాలా ఆ చుట్టుముట్టు మొత్తం చాలా వరకు వీడియో తీసి పెట్టా. చూడవచ్చు మీరు ఏరియా కోకాపేట ఏరియా మొత్తం. రోడ్లు కూడా వీడియో తీసిన ఇంతకుముందు. ఇదిగోండి కొత్త కన్స్ట్రక్షన్ జరిగేవి. ఇదిగోండి మై హోమ్ గ్రూప్ అని చెప్పి కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి ముందు అక్కడ. అవి ఈ రోడ్ అయితే చూడండి చాలా పెద్దగా ఉంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ పక్కకి RRR. ఇదే రోడ్డు ముందుకు పోయి సైడ్ లెఫ్ట్ తీసుకుంటే పైకి మన మై హోమ్ భుజ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి అక్కడ. మనం ఇంతకుముందు చూపించాం కదా ఆ వీడియోలో. ముందు పోయి కనపడుతుంది అయితే కోకాపేట ఊరు. ఇంతకుముందు కూడా ఏరియాలో వీడియోలు తీసినాం మనం, షార్ట్లు కూడా పెట్టినాం. చాలా పోయిన మే నెల వరకు అయితే ఫుల్గా తీసిన వీడియోలు ఏరియా మొత్తం తిరిగి. ఇప్పుడు ఫుల్ వీడియో తీద్దామని చెప్పి ఇవ్వండి. ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయినాయి. ఇవన్నీ చాలా వరకు కడుతున్నారు. ఆ ముందు కనపడేదైతే గ్లాస్ ఫిట్టింగ్ అవుతుంది చూడవచ్చు మీరు. ఈ ఏరియా మొత్తం ఇండిపెండెంట్ హౌస్లు అయితే చాలా వరకు లేవండి. మొత్తం అపార్ట్మెంట్స్, ఆ టవర్సు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. నేను ఈ రూట్లో అక్కడ పోదామని చెప్పి ఇటు వస్తున్నా నేను. ఇదిగోండి తెలంగాణలో ఎత్తైన టవర్స్ అంటే ఇది 57 ఫ్లోర్లు అంటున్నారు. ఇంతకుముందు ఏరియా కూడా తీసిన. దీన్ని కూడా 3 సార్లు పెడితే మనం 60 లక్షలు ఒక షార్ట్లో వచ్చింది, ఒక షార్ట్లో 50 లక్షల వరకు చూశారు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటున్నాం. ఏరియా చూడండి, అన్నీ కొత్త కన్స్ట్రక్షన్లే కోకాపేట ఏరియా. సాఫ్ట్వేర్ ఆఫీసులు అయితే, టవర్స్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్లు అయితే బాగా అవుతున్నాయి. ఇక్కడ ఇంతకుముందు అటువైపు నుంచి తీసిన వీడియో ఈ బిల్డింగ్కి. ఇక్కడ కూడా మనం వీడియో పెట్టినాం, ఫుల్ వీడియో. ఇదిగోండి కన్స్ట్రక్షన్ ఇప్పుడు వరకు అయితే 30 కట్టారు. చూడొచ్చు మీరు, నెంబర్స్ కూడా వేసారు అక్కడ.
ఆఫీసో లేకుంటే ఒక దాని ఆఫీస్ సంబంధించిందే అనుకుంటున్నా నేను. కోకాపేట చూస్తున్నట్టే మీ కోకాపేట ఊరిది చూడొచ్చు. మనం ఇట్లా బ్యాక్ సైడ్లో ఇంతకుముందు చిరంజీవి గారిది ఇక్కడ తోట ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ గారిది షూటింగ్ కూడా అయింది ఈ ఏరియాలో. ఇట్లా ఈ రోడ్డు మనం ఎందుకు పోతే మెయిన్ రోడ్డుకి వస్తుంది. ఇది నానగరామ్ కూడా పోయే రోడ్ ఇది. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ కోకాపేట ఊరు చూడవచ్చు. ఇదే మనం చెప్పింది తెలంగాణలో 57 ఫ్లోర్లు ఎత్తైన టవర్స్ అంటే ఇవే. ఇవి బాగుంది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఈ రూట్లో నుంచి కోకాపేట నుంచి మనం మెయిన్ రోడ్డుకి వస్తున్నప్పుడు నానగ్రామ్ కూడా పోయే రోడ్డు. ఈ రోడ్డు అయితే ఈ బిల్డింగ్ మనం ఒక షార్ట్లో పెడితే మాత్రం కామెంట్ మాత్రం చాలా వచ్చినాయి. దగ్గర 1000 కామెంట్లు వచ్చినాయి. చాలామంది అంత ఎత్తు చాలా కష్టం అన్నారు. కాకపోతే ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి మనం ఎవరిని ఏమనేది కాదు. తెలంగాణలో అతి ఎత్తైనది. నేనే మిస్టేక్లో మనం పొడవైందని పెట్టినా, బాబు ఇది పొడవైంది కాదు ఎత్తైందని చెప్పి అన్నారు. చూడవచ్చు దీని పక్కన 57 ఫ్లోర్ల పక్కన ఈ ఆఫీస్ అయితే ఉంది. నేను ఈ టవర్స్ గురించి చెప్తే అది పొడవైందని చెప్పిన అది పొడవైంది కాదు బాబు ఎత్తైందన్నాను. ఎత్తుకి పొడవకి నీ తేడా తెలియట్లేదు అని చెప్పి ఒక ఇద్దరు అయితే కామెంట్ పెట్టారు. నిన్న తొందరలో అలా చెప్పేసినది వీడియోలో. చూడండి 57 ఫ్లోర్లు ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఇదిగోండి కింద వైపు చూడటానికి ఫోన్లో తీయటానికి సరిపోవట్లేదు. ఫోన్ కూడా చాలా తీసుకోలేకపోతుంది. ఇవన్నీ ఇంతకుముందు తీసిన దీంట్లో వీడియో అప్పుడు తక్కువ పెట్టిన లెంత్ కొంచెం ఇవి కూడా కట్ చేసి పెడతా. లెంత్ కొంచెం 3 నిమిషాలు 4 నిమిషాల వరకు, మరి ఎక్కువ లాంగ్ అంటే చూడలేరు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్.